హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది మార్నింగ్ క్లిప్పింగ్ అనమాట. సో మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంది నా ఫేస్ అని కెమెరాలో చూసుకొని నేనే మురిసిపోతున్నాను. అంటే చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ నేను మామా ఉప్టన్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకొని జస్ట్ ఆ నెక్స్ట్ ఆ క్లిప్పింగ్ తీసుకొని ఫస్ట్ ఇలా యాడ్ చేశాను. చాలా ఎఫెక్టివ్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. నేను కూడా ఈ మాస్క్ ఎలా ఉంటుంది, చాలామంది ట్రై చేస్తున్నారు కదా అని ఇంకా నేను కూడా ఇది తెప్పించుకున్నాను అనమాట. ఎప్పుడు అంటే ఇంట్లోనే నేను ఎప్పుడు అప్లై చేసుకుంటాను, బట్ ఈసారి మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇలా బయటది మామా ఎర్త్ నుంచి ఉప్టన్ ఫేస్ మాస్క్ ట్రై చేశాను. చాలా బాగుంది. ఈ మాస్క్ ఏంటంటే మనకి ఫేస్ బ్రైట్నింగ్ కోసం, స్కిన్ బ్రైట్నింగ్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ రిజల్ట్ చూసేసారు. నేను అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేసి స్టార్టింగే క్లిప్ యాడ్ చేశాను కదా. సో అది చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా సూపర్గా నచ్చింది అనమాట. ఇందులో టర్మరిక్, సాఫ్రాన్ అండ్ ఆప్రికాట్ ఆయిల్ ఉంటుంది. సో దట్ మనకి ఆ స్కిన్ బ్రైట్నింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని ప్యాకేజింగ్ వైజ్ కూడా బాగా వచ్చింది. అండ్ దీంతో పాటు మనకు చిన్న స్పాచులాలో ఇస్తారు. సో దట్ మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. బట్ నేనైతే లైక్ ఫింగర్స్తోనే అప్లై చేసుకున్నా. చూడండి, నేను ఇది 3 times యూజ్ చేశాను. ఫస్ట్ నేను అప్లై చేసుకున్నప్పుడు ఆ క్యాప్కి ఏదైతే ఉందో అది నేను అప్లై చేసుకున్నాను. సో ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను కదా. సో ఆ ప్రోడక్ట్ అయితే సరిపోయింది నాకు. సో చాలా తక్కువ ప్రోడక్ట్, ఎక్కువ రిజల్ట్ అనమాట ఇది. సో చాలా టైమ్స్కి వస్తుంది మీరు యూజ్ చేస్తే కనుక. పెద్ద బాటిల్ వచ్చింది. అండ్ దీని ప్రైస్ అది కూడా నేను ఆల్రెడీ చూపించాను మీకు. ఒకవేళ మీరు తీసుకోవాలి అంటే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు క్యాష్కారో నుంచి తీసుకుంటే కనుక అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ ఏదైనా మీ ఇష్టం. సో క్యాష్కారో త్రూ తీసుకుంటే మీకు క్యాష్ బ్యాక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఆఫర్ కాకుండా మీకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. క్యాష్కారో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇదైతే మొత్తం అప్లై చేసుకుంటాను. నేను ఏదైనా ఈ మధ్య నేను ఫేస్ ప్యాక్స్ ఏమైనా అప్లై చేసుకోవాలి అని అంటే మెయిన్గా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది సండేస్ ఆర్ సాటర్డేస్ అనమాట. ఎందుకనంటే శ్రీకాంత్కి ఆఫ్ ఉంటుంది, వాళ్ళిద్దరు లేట్గా లేస్తారు, నేను కొంచెం ఎర్లీగా లేస్తాను కాబట్టి ఒక 1 hour అలా. సో లేచిన వెంటనే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ మాస్క్ అప్లై చేసేసుకుంటున్నా. సో చూడండి ఎంత రిఫ్రెషింగ్గా, సూపర్గా, నాకు భలే ఎఫెక్టివ్గా అనిపించింది. నెక్స్ట్ నేను ఇది టోనర్ అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ మాస్క్ వెంటనే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ వేసుకుంటున్నాను. సో దట్ నేను స్కిన్ కేర్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ అయితే నాకు 100% డిఫరెన్స్ కనిపించింది. స్కిన్ కేర్ తీసుకున్నప్పుడు నా ఫేస్ ఎంత క్లియర్గా ఉంది, ఎంత బ్రైట్నింగ్గా అనేది నేను ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే రిషి ఫోటోషూట్కి తనకి హెయిర్ ఉన్నప్పుడు ఫోటోషూట్ చేశాము. సో ఆ టైంలో నేను అసలు నా ఫేస్ చాలా డల్ అయిపోయి, బ్లాక్ అయిపోయి అసలు ఎలానో అనిపించేసింది. సో ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల నా ఫేస్ చాలా బ్రైట్నప్ అయింది అండ్ చాలా నీట్గా కూడా ఉంది. సో ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను కుంకుమాది తైలం, ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి. ఇది కుంకుమాది తైలం ఆయిల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ రివ్యూ చాలాసార్లు ప్రొవైడ్ చేశాను కాబట్టి మళ్ళీ ఏం చెప్పట్లేదు. సో అంతే, స్కిన్ కేర్ అయిపోయింది. తర్వాత నేను ఈరోజు మార్నింగే ఇలా పాపడ్స్ అనేవి ఫ్రై చేసి పెట్టేస్తున్నాను. సో ఎందుకు అని అంటే రిషికి ఇలా బయట స్నాక్స్ ఇస్తున్నాను అవి కూడా, బట్ వాటితో పాటు ఇంకా హాలిడే కదా, సో టైంపాస్కి తింటారనేసి నాకు గుర్తొచ్చి స్టార్టింగే ఇవి మార్నింగే ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇలా ఫ్రై చేసేసి ఒక బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఫ్రై చేసేసి ఇంకా కంటిన్యూ నచ్చినప్పుడు ఎవరైనా నచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని తింటారు. అండ్ రిషికి ముఖ్యంగా ఇష్టం కాబట్టి నేను ఫ్రై చేసి ఉంచేస్తాను అనమాట. అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు అవి మెత్తగాకుండా ఉంటాయి. అండ్ చాలా డేస్ నుంచి పాపడ్స్ అవి ఫ్రై చేయట్లేదు. సో ఒకేసారి నేను కొన్ని ఫ్రై చేసి పెట్టేస్తున్నాను. సో ఒకసారి ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 days కంటిన్యూగా 4 days అయినా హ్యాపీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిషికి అలా తినడానికి ఇచ్చిన, మనం తిన్నాకైనా ఏదైనా కర్రీ లేకపోయినప్పుడు కూడా బాగా యూజ్ అవుతున్నాయి ఇవి. సో ఇవన్నీ ఫ్రై చేసేసాక ఇంకా నెక్స్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చపాతీ అండ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉక్కురు. సో జస్ట్ ఉక్కురు వేసేసి పక్కనే చపాతీ కూడా చేసేద్దాం అనుకుంటున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది. మామూలుగా అయితే చపాతీ నైట్ టైమ్సే తింటాము, బట్ సమ్టైమ్స్ ఈ మధ్య మా నైట్ టైమ్స్ ముద్ద అది తింటాం కదా, రాగి ముద్ద అది తిన్నప్పుడు మార్నింగ్స్ ఇంకా వైస్ వర్సా 2 అయిపోతున్నాయి అనమాట. మార్నింగ్ చపాతీ తింటున్నాం ఈరోజు. సో రిషికి అయితే నేను కర్రీ పెడతాను అండ్ చపాతీ పాలల్లో వేసి కొంచెం మెత్తగా చేసి పెడతాను అనమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఫుడ్కి, అంటే మొండిగా చేస్తుంది, బట్ కొంచెం భయపడితే తింటుందన్నమాట. సో ఆ ధైర్యంతో మళ్ళీ చపాతీ చేస్తున్నాను. సో పక్క చపాతీ అండ్ కర్రీ చేస్తున్నాను. అండ్ చపాతీ వాళ్ళు ఇంకా లెగలేదు కదా, నేను చపాతీ ఈ హాట్ బాక్స్ అయితే నాకు ఎంత బాగా యూజ్ అవుతుందంటే
ఓ మై గాడ్, నాకు చాలా చాలా పని తగ్గించింది. నాకు నచ్చినప్పుడు పని చేసుకొని ఇంకా నేను రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందన్నమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ వాళ్ళకి కూడా హాట్గా సర్వ్ చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా రిషికి ఎప్పుడు మార్నింగే కుక్ చేసేస్తాను కదా లంచ్కి. సో మధ్యాహ్నం వరకు అది కొంచెం వామ్గా ఉంటుందన్నమాట ఏదైనా సరే. దెన్ ఇక్కడ మొక్కజొన్నలు ఉన్నాయన్నమాట. మొక్కజొన్నలు నేను ఇలా ఎయిర్ టైట్ ఏమంటారు జిప్పర్ కవర్స్ ఉంటాయి కదా, సో అందులో పెట్టి ఉంచాను ఫ్రిడ్జ్లోని. సో ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్తో పాటు ఇది కూడా తింటే బాగుంటుంది అనేసి ఇవన్నీ ఒకసారి వలిచి, అండ్ శనగలు కూడా శనక్కాయలు కూడా ఉన్నాయి. ఇవి పచ్చి శనక్కాయలు అనమాట, హైబ్రిడ్వి. చాలా టైం పడుతుంది. ఒకసారి ఆల్రెడీ బాయిల్ చేశాను, చాలా టైం పడుతుందని మొత్తం అన్నీ వలిచేసి ఇలా రెండు కలిపి నేను కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి బాయిల్ చేసేస్తున్నాను. సో దట్ తొందరగా ఉడికిపోతాయి అండ్ తినడానికి కూడా బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్ లాగా ఉంటుంది. అండ్ రిషి కూడా ఉప్పేసి ఉడకబెట్టేసాం అనుకోండి ఇస్తే ఒక్కొక్కటి తీసుకొని తింటుంది. సో ఈసారి అలా చేస్తున్నాను. శనక్కాయలు నార్మల్గా ఉడకబెట్టేయచ్చు కుక్కర్లోని, బట్ అదే హైబ్రిడ్ అని చెప్పాను కదా, చాలా గట్టిగా ఉంది పైన లేయర్ అనేది. సో ఇంకా అవన్నీ తీసేసి ఇలా సపరేట్గా బాయిల్ చేసేస్తున్నాను. దెన్ అవి బాయిల్ అయిన తర్వాత సైడ్ డిష్కి ఇలా కొన్ని ఆనియన్స్ అండ్ లెమన్ అండ్ కొంచెం చాట్ మసాలా వేసి ఇవి కూడా వేసి బాగా తిప్పేసి అంతే. చపాతీతో పాటు ఇది కొంచెం అది కొంచెం అంతే బ్రేక్ఫాస్ట్ ఈరోజు. మీరు కావాలంటే ఇది పోపు కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా కూడా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇలా చేసేసాం అంతే. అండ్ ఈరోజు అయితే మేము ఒకటి తీసుకున్నాము, ఒక కొత్త వస్తువు అనమాట మా ఇంట్లోకి. ఏం లేదు, చెప్పుల స్టాండ్ తీసుకున్నాం అంతే. ఇదైతే ఇది కూడా చాలా డేస్ నుంచి తీసుకుందాం అని అనుకుంటున్నాను, బట్ ఎందుకులే అని అనిపించింది. కానీ సరిపోవట్లేదు. ఇప్పుడు రిషి చెప్పులు కూడా ఎక్కువైపోయి మాకుండేది లైక్ 2 స్టెప్స్ ఉందన్నమాట చెప్పుల స్టాండ్. అది సరిపోవట్లేదు. యాక్చువల్లీ అది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఆ స్టాండ్ అనేది. ఆ స్టాండ్ నేను ఇప్పుడు బాగా క్లీన్ చేసి నీట్గా కిచెన్లో దేనికో ఆర్గనైజర్గా యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ కొత్తది తీసుకున్నాము. ఇది మనకి డస్ట్ పడకుండా ఉంటుంది. కొత్త చెప్పులు ఏమైనా ఉన్నా సరే బాక్సెస్లోని చూడడానికి నీట్గా లేదనమాట హాల్లోని. సో బయట పెట్టుకున్న మొత్తం చెప్పులన్నీ తడిచిపోయి స్టాండ్ అంతా కూడా అంటే సరిగ్గా చెత్తగా ఉంటుంది. సో అందుకు తెప్పించాను. ఇది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్యాష్కారో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక క్యాష్కారో నుంచి షాపింగ్ చేస్తే కనుక ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు. సో లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇలా క్లాంప్స్ ఇచ్చారు, డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఇలా రాడ్స్ ఇచ్చారు అండ్ ఇలా క్లాత్ కవర్ ఇచ్చారు. సో ఇదేంటంటే మనం వాష్ చేసేసుకోవచ్చు కావాలి అంటే. అండ్ మొత్తం అంతా ఇలా సపరేట్గా ఇచ్చారు, మనం అవన్నీ కూడా ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా ఉన్నాయి కదా క్లాంప్స్, ఇవన్నీ పెట్టుకొని ఆ పైన రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా మొత్తం కవర్ చేసేయాలన్నమాట. సో ఇది ఫిక్స్ చేసినంతసేపు రిషి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంది, చాలా బాగా ఆడుకుంది అనమాట. వాటితోని చూడండి ఎలా ఆడుకుంటుందో. సో ఫుల్ లైక్ చాలాసేపు ఆడుకుంది వాటితో. ఇంకా కొంతసేపు ఆడుకొని లేని దానికే వదిలేసాము. తను ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఫిక్స్ చేసి పెట్టాము అనమాట. చాలా బాగా యూజ్ అయింది. ఇందులో ఏంటి అంటే మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 3 స్టెప్స్ కావాలన్నా, 5 స్టెప్స్ కావాలన్నా, 6, 9 ఇంకా అలా డిఫరెంట్ హైట్స్లో ఉన్నాయన్నమాట. మన ఇష్టం, మనకి ఏది అవసరమైతే అది తీసుకోవచ్చు. అండ్ నేనైతే 6 స్టెప్స్ తీసుకున్నాను. సో మొత్తం 6 స్టెప్స్ వస్తాయి. మన ఫుట్వేర్ అన్నీ కూడా పెట్టేసుకున్నా మనకి ఇందులో చెప్పులు ఉన్నట్టు కూడా ఎవరికి తెలీదు. జిప్ చేసేస్తే జిప్ వేసేస్తే ఫుల్గా కవర్ అయిపోతుంది. సో ఫిక్స్ చేసిన వెంటనే రిషి అయితే బొమ్మలు పెట్టి ఆడేసుకుంది కొంతసేపు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? రోజు కొంచెం చాలా హడావిడిగా ఒక వీడియో పోస్ట్ చేయాల్సి ఉంది. సో లాస్ట్ మినిట్లో ఇంకా పోస్ట్ చేసేసాను అనమాట. సో రిషి చూడండి ఇలా గెంతుకుంది, నన్ను అస్సలు వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు. బట్ తినైనా ఏం చేస్తుంది, ఒక్కతే ఉంది కదా, సో తినకు కూడా బోర్ కొడుతుంది పాపం. అండ్ అక్కడ కిచెన్ అది అరేంజ్ చేసేసుకుంది రిషి ఎక్కువ ఇప్పుడు కిచెన్ సెట్తోని. అండ్ నేను ఒక డిమార్ట్ సెట్ ఒకటి తీసుకున్నాము. డిమార్ట్ సెట్ అంటున్నాను, మేకప్ సెట్ ఒకటి తీసుకున్నాం డిమార్ట్లోని. సో అదొకటి, ఆ రెండింటితో బాగా ఆడుకుంటుంది. సో ఆ రెండు బయట పెట్టేసి మిగతావన్నీ లోపల తోసేసాను. సో కొన్ని రోజులు పైన తర్వాత మళ్ళీ ఇస్తాను అనమాట. సో ఆల్రెడీ మీకు తెలుసు నేను ఎలా సార్ట్అవుట్ చేసి ఇస్తాను అప్పుడప్పుడు అనేసి. సో రిషి అయితే ఇప్పుడు స్నాక్స్ అంటే ఫ్రూట్స్ అదే తినిపిస్తున్నాను ఒక పక్క నుంచి. అండ్ టీవీ మోగుతూనే ఉంది. బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? సో మళ్ళీ సీజన్ 1 చూసాను నేను, సీజన్ 2 కొంచెం చూసాను, 3, 4 అసలు చూడలేదు నేను సరిగ్గా. అప్పుడు నేను వీడియోస్ బిజీలోని అండ్ రిషి చిన్నది కదా, సో చూడనివ్వకపోవడం అవన్నీ జరిగిందనమాట. అండ్ ఇప్పుడు సీజన్ 5 చూస్తున్నాను. సో చూడండి, చిన్నది అంటే ఒప్పుకోదు.
నేను బిగ్ అయిపోయాను అంటది. సో 2 minutes ఓకేనా ప్లీజ్. ఓకే సో ఏంటంటే సీజన్ 5 చూస్తున్నాం అనమాట. మీరు చూస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మేము ఏంటంటే టీవీ కనెక్షన్ లేదు కదా, ఇంకా మేము హాట్స్టార్లో చూస్తున్నాము. అంటే ఈరోజు ఎపిసోడ్ ఐ థింక్ 10 o'clock అప్లోడ్ అయిపోతుంది. 9 o'clock నుంచి 10 వరకు వస్తుంది టీవీలోని. సో 10కి ఇక్కడ వచ్చేస్తుంది అనుకుంటా లైవ్. నిన్న అలానే వచ్చింది నోటిఫికేషన్ అయితే, బట్ ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో నిన్నటి ఎపిసోడ్ ఈరోజు చూడాలి. శ్రీకాంత్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చూస్తాం అనమాట. నాకు చూసేయాలనిపిస్తుంది డే మొత్తం లేదో ఒక 1 hour, బట్ తను కూడా చూస్తారు కాబట్టి ఇంక వెయిట్ చేస్తాం అనమాట. వచ్చిన తర్వాత ఇంకా నెమ్మదిగా చూస్తాము. సో ఇంకా రేపైతే వినాయక చవితి. ఇంకా ఇంత స్పీడ్గా ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకంటే రిషి మాట్లాడనివ్వట్లేదు. సో అందుకే ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి మాటలు. ఓకే నేను చెప్తున్నాను, రేపు వినాయక చవితి ఉంది కదా. సో రేపటికి ఇంకా ఏమి ఆల్మోస్ట్ అంటే పూజ సామాన్లు ఏమి తెచ్చుకోలేదు. పత్రి, ఇంకా పువ్వులు, వినాయకుడు విగ్రహం ఇలాంటివన్నీ తెచ్చుకోలేదు అనమాట. మేము నిన్న బయటికి వెళ్ళాం కానీ ఎక్కడ ఒక్క దగ్గర కూడా కనిపించలేదు. మేము తీసుకుందామన్నా నిన్నే తీసుకొచ్చేద్దాం అనుకున్నాము, బట్ కనిపించలేదు. మేబీ ఈ రోజైనా ఉంటాయో లేదో చూడాలి. ఇంకేంటి విశేషాలు? సో ప్రజెంట్ అయితే అప్డేట్ ఇంతే. అండ్ రిషి కొత్త మేకప్ సెట్ చూపిస్తాను మీకు. సో తనకి చాలా చాలా అంటే డీమార్ట్కి వెళ్ళినప్పటి నుంచి స్టార్టింగ్ పట్టుకుందంతే, మళ్ళీ బిల్లింగ్ అయినా సరే తన చేతిలో నుంచి అసలు వదలలేదు. అలాగే పట్టుకొని బిల్లింగ్ చేయించుకుంది అనమాట. ఎక్కడ మేము పెట్టేస్తాము కార్ట్ నుంచి తీసేసి అనేసి. సో చూపిస్తా ఆగండి. సెట్ చూపించు, మొత్తం అన్నీ చూపించు. ఏంటది విరిగిపోయిందా మిర్రర్? పెడతా నాకు జాయింట్ వెయిట్ పెడతా నాకు. ఇదేంటి? మిర్రర్. ఓకే నెక్స్ట్ ఇంకా చూపించు మేకప్ సెట్ అన్నీ నీవి. ఇదేంటి? ఇదైతే చాలా బాగుంది, అసలు నేనే షాక్ అయిపోయాను చూసి. బ్లషా? ఇదేంటి? ఐబ్రోస్ కాదమ్మా, ఇక్కడ పెట్టుకుంటారు. సరేలే బ్లష్ కాదు, దీన్ని ఏమంటారో మర్చిపోయాను నేను. ఐ షాడోస్. ఐ షాడోస్. ఐ షాడో చూడండి, దగ్గర నుంచి చూపిద్దాం మాకు. ఇంకోండి బాగుంది. నెక్స్ట్ అదేంటి చెప్పు. హెయిర్ డ్రైయరా? వావ్ బాగుంది. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూపించు.